adverb clause. It does the work of an adverb. It always begin with subordinative conjunction. ఇది యాడ్వర్బ్ చేసే పనిని తెలియజేస్తుంది. ఇది ఎల్లప్పుడూ కూడా సబార్డినేటివ్ కంజంక్షన్తో మొదలవుతుంది. దీనికి కోడెడ్ అంటే వైట్ బస్. ఏ వైట్ బస్. ఏ అంటే ఆల్తో, ఆఫ్టర్, యాజ్, యాజ్ సూన్ యాజ్ లాంగ్ యాజ్. మరి డబ్ల్యూహెచ్ అంటే వెన్, వెన్ ఎవర్, వైల్. ఐ అంటే ఇఫ్. టీ అంటే తో, దెన్. ఈ అంటే ఈవెన్ దో, ఈవెన్ ఇఫ్. మరి బి అంటే బికాజు, బిఫోర్. యు అంటే అన్లెస్. ఎస్ అంటే సిన్స్. సో ఈ పదాలతో స్టార్ట్ అయితే స్టార్టింగ్ నుంచి కామా వరకు అది మొత్తం కూడా ఏమవుతుందంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి సార్. ఆఫ్టర్ ఐ హ్యాడ్ మై బ్రష్డ్ మై టీత్. అందులో ఆఫ్టర్ అనేది ఏంటంటే సబార్డినేటివ్ కంజంక్షన్ కాబట్టి అది మొత్తం కూడా ఏంటంటే సబార్డినేటివ్ క్లాజ్ అవుతుంది అన్నమాట. సో వైల్ అనేది ఏంటి సబార్డినేటివ్ కంజంక్షన్. సబార్డినేటివ్ కంజంక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడ రోడ్డు వరకు ఉండే ఆ సెంటెన్స్ మొత్తం కూడా యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఈవెన్తో అనేది సబార్డినేటివ్ కంజంక్షన్ కాబట్టి అక్కడ స్టార్టింగ్ నుంచి ఆ కామ ఉండే ఒక సెంటెన్స్ మొత్తం కూడా మనకి ఏమవుతుందంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ సిన్స్ అనేది అంటే సబార్డినేటివ్ కంజంక్షన్ కాబట్టి సిన్స్ ఇట్ వాజ్ హాలిడే అది మొత్తం కూడా ఏమవుతుందంటే యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది అన్నమాట. ఏవైతే సబార్డినేటివ్ కంజంక్షన్తో స్టార్ట్ అవుతాయో ఆ స్టార్టింగ్ నుంచి ఆ కామా ఉండే వరకు ఆ సెంటెన్స్ మొత్తాన్ని మనం ఏమంటామంటే యాడ్వర్బ్ క్లాజ్ అంటాం.